మనిషికి ఉండకూడని గుణాలు కోపం వల్ల బంధాలు దూరమవుతాయి. మనం ప్రేమించిన వారు దూరమైతే మనం బాధపడాలి. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, చుట్టూ కాంతిని ప్రసరించి తనని తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే, నిశ్శబ్దంగానే ఉంటారు. వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడవు అవుతావు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. మనల్ని కన్న తల్లిదండ్రులు మనకేమిస్తున్నారు అని ఆలోచించడం మాని మనం వాళ్ళకేమిస్తే సంతోషపడతారు అని ఆలోచించాలి మిత్రమా. అలసిపోయి ఆగిన ఆ చోట నుండే మళ్ళీ మొదలుపెట్టు. కానీ అనుకూలత లేదని, ప్రతికూలత పలకరించదని ప్రయాణము ఆపకు. మధ్యలో వదిలి మనసు చంపుకుని మిగిలిపోకు. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారికి ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. తన వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే. మానవత్వం బోధిస్తుంది, దానికి భిన్నంగా జీవించేదే నేటి సమాజం. ఇదే విడ్డూరం అంతటా. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. అబద్ధములో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గములో ఉండే ఆనందము కంటే నిజములో ఉండే ధైర్యం గొప్పది. నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. పిడికెడు కూడు లేని వానికి గంజినీళ్ళే పరమాన్నం. ఓ రొట్టె ముక్క దొరికితే పరమానందం. ఆహారాన్ని వృధా చెయ్యకండి, పేదల ఆకలిని తీర్చండి. దేనినైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది. ఇష్టం లేకుండా చేస్తే విసుగు అనిపిస్తుంది. అవసరానికి మించి దగ్గర అయితే అవమానాలే మిగులుతాయి. జారే నీటి బొట్టు, గడిచే ప్రతిదినం, రాలే ప్రతి ఆకు చెప్పేదొకటే, ఏది శాశ్వతం కాదని ఈ లోకంలో. నాన్న నా కాళ్ళు కందిపోతాయని ఎన్నిసార్లు భుజాన మోశాడో. నాన్న నా భవిష్యత్తు కొరకు అప్పులు చేసి ఎన్ని తిప్పలు పడ్డాడో. నాన్న నా ఆనందము కొరకు ఎన్నిసార్లు గుర్రమయ్యాడో. నాన్న నా బాగు కొరకు ఎన్నిసార్లు ఆలోచనలతో బుర్ర బాదుకున్నాడో. నాన్న నా కలల కొరకు ఎన్ని ఆశలను చంపుకున్నాడో. నాన్న నా ఎదుగుదలకు ఎన్ని మెట్లు జారిపోయాడో. నాన్న నా బలం అయ్యాడు. నాన్న నా బలగమయ్యాడు. నాన్న నా గర్వం అయ్యాడు. నాన్నే నా సర్వస్వమయ్యాడు.